ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్యపర్వము శల్యుడి గర్వభంగము. వామదేవుడు ఆగ్రహించి రాజు దగ్గరికి వచ్చి, నీకు ఇది తగదు. అప్పుగా తీసుకున్న గుర్రాలను తిరిగివ్వు. నీ పని అయిపోయింది కదా. అప్పుగా తీసుకున్న సొమ్ము తిరిగివ్వకపోయినట్లయితే మహాపాపము అన్నాడు. అలాంటి పాపం చేసిన వాళ్ళు నరకానికి పోతారు అని కూడా అన్నాడు. అప్పుడు శల్యుడు, విప్రులకు గుర్రాలెందుకు, కావాలంటే 2 ఎద్దులిస్తాను, తీసుకుపో. నచ్చకపోతే కంచరగాడిదలిస్తాను, కానీ గుర్రాలను మాత్రం ఇవ్వను. ఊరికే ఆశలు పెట్టుకోవద్దు అన్నాడు. అప్పుడు వామదేవుడు, ఇది చాలా అధర్మము. విప్రుల సొమ్ము తీసుకొని ఇవ్వకపోవటం చాలా పాపం అన్నాడు. శల్యుడికి కోపం వచ్చి, ఈ బ్రాహ్మణుని పట్టి బంధించి శూలాలతో పొడిచి చంపండి అని భటులను ఆజ్ఞాపించాడు. వామదేవుడికి కోపం వచ్చింది. అతని ముఖం నుంచి ఎందరో రాక్షసులు పుట్టుకువచ్చి రాజును భటులను చంపారు. శల్యుడు చనిపోయిన తరువాత నలుడు రాజయ్యాడు. వామదేవుడు నలుని దగ్గరకు వచ్చి, మీరు ధర్మపరులు, నా గుర్రాలను నాకు ఇప్పించండి అని అడిగాడు. నలునికి కూడా కోపం వచ్చి, ఈ బ్రాహ్మణుడిని చంపటానికి విషం పూసిన బాణం తెప్పించండి అని భటులను ఆజ్ఞాపించాడు. అందుకు వామదేవుడు నవ్వి, అంతఃపురంలో ఉన్న నీ కుమారుని అది చంపగలదు, జాగ్రత్త అని హెచ్చరించాడు. అంతలో అంతఃపురం నుంచి ఆహాకారము చేస్తూ చనిపోయిన రాజకుమారుని తీసుకొచ్చారు. అది చూసి నలుడు కోపంతో ఒళ్ళు మరిచి, అహంకారంతో మాట్లాడుతున్న ఈ బ్రాహ్మణుణ్ణి నేనే సంహరిస్తాను అని విల్లు ఎక్కుబెట్టాడు. కానీ అతని 2 చేతులు విల్లు బాణం స్తంభించిపోయాయి. రాజుకు గర్వం దిగిపోయింది. ప్రజలను చూసి, నా గర్వం అడిగిపోయింది. బ్రాహ్మణ శక్తి ముందు నా శక్తి పనికిరాదని తెలుసుకున్నాను. వామదేవుడికి నమస్కరిస్తున్నాను అన్నాడు. వామదేవుడు ప్రసన్నమై రాజకుమారుని బ్రతికించి నలుని యథాస్థితికి తీసుకొచ్చాడు. నలుడు గుర్రాలను వామదేవుడు తిరిగి ఇచ్చాడు. ధర్మరాజా, బ్రాహ్మణుల మహిమ అలాంటిది అని మార్కండేయుడు చెప్పాడు. ఇంద్రద్యుమ్నుడు, ధర్మరాజు మార్కండేయునితో, అయ్యా, మీరు చిరంజీవులు కదా, మీకంటే వయసులో పెద్దవారున్నారా అని అడిగాడు. అప్పుడు మార్కండేయుడు, పూర్వము ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. అతడు చేసిన పుణ్యం కారణంగా చాలా కాలం స్వర్గసుఖాలు అనుభవించాడు. పుణ్యం క్షీణించటం వలన అతనిని తిరిగి భూలోకానికి వెళ్ళమన్నారు. అతడు నా దగ్గరకు వచ్చి, మహర్షి, నేనెవరో మీకు తెలుసా అని అడిగాడు. అందుకు నేను, మీరెవరో నాకు తెలియదు. హిమాలయాలలో నాకన్నా వయసులో పెద్దవాడున్నాడు. అతని పేరు ప్రవారకర్ణుడు అనే గుడ్లగోబ, దానిని అడుగు అని చెప్పాను. ఇంద్రద్యుమ్నుడు నన్ను కూడా తనతో రమ్మన్నాడు. నేను వృద్ధాప్యంతో రాలేనని చెప్పాను. అతడు గుర్రం రూపం ధరించి నన్ను తీసుకెళ్లాడు. ఆ గుడ్లగోబను కూడా నన్ను ప్రశ్నించినట్లే ప్రశ్నించాడు. ఆ గుడ్లగోబ కూడా, అయ్యా, నేను నిన్నెరగను, కానీ ఇంద్రద్యుమ్నుడనే కొలనులో నాడీజంగుడు అనే కుక్క ఉన్నది, దానికి తెలిసి ఉంటుంది అన్నది. ఇంద్రద్యుమ్నుడు నన్ను గుడ్లగోబను తీసుకొని నాడీజంగుడిని వద్దకు తీసుకువెళ్ళి నన్ను అడిగినట్లే అడిగాడు. అప్పుడు అతడు, నేను కూడా ఎరగను, నాకంటే పెద్దవాడైన అకోపారుడనే తాబేలుకు తెలిసుండొచ్చు, దానిని అడుగు అన్నాడు. ఇంద్రద్యుమ్నుడు మమ్మల్ని అందరినీ తీసుకుని తాబేలు వద్దకు వచ్చాడు. తాబేలును కూడా నన్ను అడిగినట్లే అడిగాడు. అప్పుడు తాబేలు, నేనెరగకపోవటం ఏమిటి? ఆయన మహాత్ముడు, గుణవంతుడు. ఆయన నన్ను ఎన్నో ఆపదల నుంచి కాపాడాడు. ఎన్నో యజ్ఞాలు చేశాడు. బ్రాహ్మణులకు ఆవులను దానాలు చేశాడు. ఆయన చేసిన దానాల ఆవుల గిట్టల రాపిడితోనే ఈ మడుగు ఏర్పడింది అని చెప్పింది. తాబేలు చెప్పిన మాటలకు దేవతలు స్వర్గము నుంచి విమానం తీసుకొచ్చి, మీరు పుణ్యాత్ములు, శాశ్వత స్వర్గలోక ప్రాప్తి లభించింది అని చెప్పారు. ఇంద్రద్యుమ్నుడు, నా మాట ప్రకారం వీరంతా నా వెంట వచ్చారు. వీరిని వారి వారి స్వస్థలాల్లో వదిలి వస్తాను అని చెప్పి అందరినీ వారి వారి స్థలాలలో దింపి స్వర్గానికి వెళ్ళాడు.